సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన 100 మంది విద్యార్థులకు సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటబుల్ ట్రస్ట్ వారు మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన 6వ స్కాలర్షిప్ హానర్ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మెరిట్ స్కాలర్షిప్లు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అద్భుత ప్రతిభ చాటడం గర్వకారణమని, మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి సికింద్రాబాద్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మీ ఉన్నత చదువులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధన జరుగుతుందని, విద్యార్థుల అవకాశాలను వినియోగించుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మెరిట్ విద్యార్థులను అభినందించారు. జేసీఐ సికింద్రాబాద్ సంస్థ విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేపట్టిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేమందరము మీకు సపోర్ట్గా ఉన్నామని దానికి నిదర్శనం ఈ కార్యక్రమం. ఎల్లప్పుడూ ఏది అవసరం ఉన్నా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సపోర్ట్గా ఉంటారని తెలుపుతూ, మీకు వీళ్ళందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆచార్య గారిని కలిసినాక ఈ యొక్క జేసీఐలో ఉన్న వాళ్ళందరూ 40 years బిలో వాళ్ళంటే చాలా గొప్ప విషయం. 40 సంవత్సరాల లోపల ఉన్న జేసీఐ ఆచార్య గారు ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఈ జేసీఐ టీం ఉండడం, ప్రతి చోట వెళ్ళడం, అక్కడ అటెండ్ చేసి రావడం, అది మన భారతదేశంలో ఉన్న మన సౌత్ ఇండియాకు సంబంధించిన, కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి ఆచార్య గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. అతి ముఖ్యంగా ఈ జేసీఐ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో వారి సర్వీసెస్ చాలా గొప్పది. చాలామంది 40 years లోపల ఉన్న వాళ్ళందరూ ఏదో చేసుకోవాలి, సెల్ఫ్గా ఎంటర్టైన్మెంట్ గురించి వేరే దాని గురించి డబ్బులు కేటాయిస్తారు. వారు ఆ మార్గంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇంకా మళ్ళీ డబ్బులు సంపాదించిన ఆలోచిస్తారు. కానీ జేసీఐ వాళ్ళ ఒక గొప్పతనం ఏంటంటే, మేము బాగుండడం కాదు, సమాజం బాగుండాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళకి గొప్ప ఆలోచన అని కూడా యాజ్ ఎమ్మెల్యేగా సభాముఖంగా వారికి మరొకసారి అభినందన తెలుపుతున్నాను. ఏది ఎంటర్టైన్మెంట్ ఉంటే దాని తర్వాత ఫ్యూచర్లో నష్టం అనేది మనం అందరం ఆలోచించాలి. చేసినప్పుడేమో సంతోషంగా ఉంటుంది, తర్వాత సమయం వృధా, పైసలు వృధా. ఈ 7 years ఏదైతే ఉందో మీరు ఒక గోల్ సెట్ చేసుకొని దాని మీద మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది. ఎవరు కూడా ఇంత ముందుకే చెప్పాను, మీదున్న వాళ్ళు కూడా 1-2 రోజులు చేస్తే రాలే. మీరు కూడా నిరంతరం ఒక టార్గెట్ పెట్టుకుంటేనే టార్గెట్ రీచ్ అవుతాం. టార్గెట్ లేకుంటే మాత్రం మన గమ్యం కన్ఫ్యూషన్ ఉంటుంది. కన్ఫ్యూషన్ కాకుండా మనం ఏమి కావాలన్నా అనేది మనం ఆలోచించాలని మీ అందరినీ కోరుతున్నాను. మీరు ఒక్కరు సక్సెస్ అయితే మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది. మీ పేరెంట్స్కి మంచితో పాటు మీ టీచర్లకు మంచి పేరు వస్తుంది. మీ టీచర్తో పాటు మీ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. ఇలాంటి ప్రోత్సహించిన వాళ్ళకు కూడా ఇంకా జోష్ వస్తుంది, ఇంకా కూడా మంచిగా చేయాలి. ఎందుకంటే మేము చేసినందుకు ఈ పిల్లలు సక్సెస్ అయ్యారు. మీరు ఒక్కరు సక్సెస్ అయితే ఇంతమంది సక్సెస్ అవుతారు. కాబట్టి మీరందరూ సక్సెస్ కావాలని ముందు పని చేయాలి. నిరంతరం అదే టార్గెట్ మీద పనిచేయాలని కోరుతున్నాను. ఏది కూడా ఒక రోజులో రాదు. మళ్ళీ కూడా మీరు అంచెలంచెలుగా ఎదగాలంటే వీరికి కూడా ఇంట్రెస్ట్ ఉండే విధంగా ఉండాలని కోరుతున్నాను. Chandini Layasetti from ZPHS GD Metla.